ప్రియ పాఠక ఈ రోజు దినాల నుంచి ఈ రోజు మనం బైబిల్లో ఉన్న స్త్రీలలో దెలీలా అనే స్త్రీ గురించి మనం కొంచెం వివరణ తెలుసుకుందాం పిల్లరా. ఎందుకనంటే దెలీలా స్త్రీ మరి ఎంతో బాధను కలిగించే పరిస్థితిమైన మార్గం గుండా వెళ్ళేది దేవుడికి. కనుక అటువంటి స్త్రీలందరూ కూడా అటువంటి విధంగా ఉన్నట్లయితే మీరు మార్చబడాలి. ఒకవేళ ఆ విధంగా లేని స్త్రీలు వెళ్తున్నట్లయితే అటువంటి స్త్రీలు మీకు పరిచయం అయినప్పుడు మీరు వెంటనే దెలీలా గురించి తెలియపరిచి అటువంటి మార్గాల్లో వెళ్ళకూడదని వాళ్ళకి హెచ్చరిక చేసి మరి దేవుడి మార్గంలో నడిపించి మన దేవుని రాజ్యాన్ని సిద్ధపరచమని ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని మీ మధ్యలోకి తీసుకురావటం, దెలీలా గురించి మీకు తెలియపరచడం జరుగుతుంది పిల్లారా. కనుక శ్రద్ధాభక్తులతో దెలీలా గురించి వినండి. ఆమె ఎంతో భయంకరమైన స్త్రీ అని కూడా వినగా మన బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనం ఒక ప్రత్యేకంగా ఆ దెలీలా గురించి వినండి. వింటున్న మీరు వినటమే కాకుండా ప్రతి స్త్రీకి కూడా ఈ కార్యక్రమాన్ని పంపించండి. వాళ్ళలో ఏవైనా అవకతవకలు ఉన్నట్లయితే మార్చబడతారు. ఒకవేళ వాళ్ళ స్నేహితులు, బంధువులు, మిత్రులు ఎవరైనా ఇటువంటి స్త్రీలు ఉంటే వాళ్ళకి ఇది విని దేవుని వాక్యంలో ఇలా సెలవిస్తుంది కనుక మార్చబడాలని దేవుడి మాటలు చెప్పడం ద్వారా, దేవుని యొక్క మాటలు మీరు చెప్పడం ద్వారా దేవుడి యొక్క రాజ్యాన్ని కట్టిన వారు అవుతారని మీకు తెలియపరుస్తూ దెలీలా గురించి మీకు అందజేస్తున్నాను కూడా. మరి దెలీలా గురించి ఏమని రాయబడిందంటే, దెలీలా అనగా మధురము మరియు సున్నితమైనటువంటి స్త్రీ అని ఆమె పేరులో ఉన్న అర్థం పిల్లరా. అయితే ఆమె హృదయం వేశ్య లక్షణాలతో నిండిపోయి ఉండేది. ఆమె తీయటి మాటలతో ఇతరులను ఆకర్షిస్తూ వారిని పాపంలో ముంచేస్తూ ఉండేది. షోరేకు లోయలో ఉన్న వాగు పక్కన తన ఇంటిని కట్టుకుంది. అయితే దాహం తీర్చుకున్నట్టుగా వాగు దగ్గరికి వచ్చిన వారిని తన అందంతో ఆకర్షిస్తూ తన లాలన మాటలతో మోసగిస్తూ ఉండేది. బైబిల్ చెప్తుంది కదా. మరి ఏమని చెప్తుందంటే సామెతలు 7వ అధ్యాయం 15వ వచనం నుంచి మరి 23వ వచనం చూస్తున్నట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, కాబట్టి నేను నిన్ను కలుసుకున్న వలన రాగా, నిన్ను ఎదుర్కొన్న వలన బయలుదేరగా, మరి అక్కడ ఏమని ఉంటుందంటే నీవు ఇక్కడ కనబడుతుంది. నా మంచం మీద రత్నకంబులను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము అగరకారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందును రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతృప్తి నొందుదము రమ్ము అని చెప్పి అక్కడ వాక్యం సెలవిస్తుంది పిల్లరా. మరొక మాట ఏమనుంటుందంటే, పురుషుడు ఎంటలేడు, దూర ప్రయాణం వెళుచున్నాడు, అతడు సొమ్ము సంచి చేతి పట్టుకొని పోయెను, పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడనను. అది తన అధికమైన లాలన మాటల చేత వాడిని లోబర్చుకును, తాను పలికిన ఇచ్చుకపు మాటల చేత వాడిని నీడ్చుకుని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లుగా పరుల చేత చిక్కిన వాడు సంఖ్యలోనికి పోవునట్లు తనకు ప్రాణహానికరమైనది ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లుగాను వాని గుండె అంబులు చీల్చి వరకు వాడు దాని వెంట పోయాను. చూసారా. మరి పరస్త్రీ జారస్త్రీ అనగా ఇటువంటి విధముగా పురుషుల్ని లాక్కుని వెళ్ళిపోయే పరిస్థితి కూడా వెళ్తారు. కాబట్టి మీరు జారస్త్రీ జోలికి వెళ్ళొద్దని ప్రభునామంలో తెలియపరుస్తున్నాను. ఎందుకనంటే వాళ్ళ ఇంటి వారు పురుషుడు ఉంటుండగా మరో పురుషుడిని ఆశిస్తున్న స్త్రీలు ఎప్పటికైనా మీ జీవితంలో ప్రమాదకరం. అటువంటి స్నేహాలు కలిగిన పురుషులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ స్త్రీలు స్నేహాలను ఇప్పుడే విడిచిపెట్టి ప్రభు యందు భయభక్తులు కలిగి మీరు నడుచుకోకపోతే రేపుడు దినాన్ని దాని అంతము ఎంతో నాశనానికి గురయ్యే పరిస్థితులు వస్తాయి. కనుక పురుషులు గారు మీ అందరికీ కూడా ఈ లేఖనాలు ఎంతో అవసరమైనవి. అటువంటి స్త్రీలకు దూరంగా ఉండమని, ప్రభు యొక్క మార్గంలో నడవమని మీతోటి ఆత్మీయ సహోదరిగా నేను మీకు తెలియచేయటం జరుగుతుంది పిల్లరా. అంతేకాకుండా మరొక మాట ఏంటంటే, ఇటువంటి మార్గాల్లో వెళ్తున్న స్త్రీలు ఎవరైనా ఉంటే మరి మీరు మార్చబడాలని ప్రభు యేసుక్రీస్తు నామంలో కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. అటువంటి విధంగా కాకుండా కొంతమంది స్త్రీలు పవిత్రంగా ఉంటూ ఎటువంటి స్త్రీలతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నారా, వారితో మీరు మాట్లాడండి, దేవుడి లేఖనాలు వివరించండి, ఆ మార్గాన్ని విడిచి దేవుని మార్గంలో నడవమని వారికి సంబోధించమని కూడా ప్రభు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను పిల్లరా. ఎందుకనంటే బైబిల్ ఏమని సెలవిస్తుందనంటే, బైబిల్ లేఖనాలు మనం చూసినట్లయితే అక్కడ ఏమని చెప్తుందంటే, దెలీలా సుందరమైనది, లాలన మాటలు పలుకుచున్నది, ఇంకా ఆమె ప్రేమ నిజమని సంసోనును ఆకర్షించింది కదా. బైబిల్ చెప్తుంది కదా. సామెతలు 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు ధ్యానిస్తే, జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునిపోయినవి, దాని వలన కలుగు ఫలము అక్కడ ఏమనుంటుందంటే ముసిలి పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంతా పదును గలది, దాని నడతలు మరణం నాకు దారితీను, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును అని సెలవిస్తుంది. కనుక ఈ వాక్యం తెలుసుకుని మీరు దేవుడి యందు భయభక్తులు కలిగిన మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోవా యందు ఆసక్తి కలిగి అటువంటి స్త్రీల జోలికి వెళ్ళొద్దని మరొకసారి ప్రభువు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను.
సామెతలు 11:22 కూడా వివేకం లేని సుందర స్త్రీ పందిముక్కునున్న బంగారం కమ్ము వంటిది అని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. అదే విధంగా ఢిల్లీలో కూడా ఏం చేసిందని అంటే, ఢిల్లీలో సంసోను బలహీనతను గుర్తించి సంసోను హృదయము అతను ప్రేమించిన స్త్రీ కొరకు తహతహలాడుచున్నాడనే సంగతిని గుర్తించి ఢిల్లీలో తన లాలన మాటలతో అతని ప్రేమ ఉన్నట్లు నటించేది కానీ అది ఆమె ప్రేమ నిజమైనది కాదని నటనని, డబ్బు కొడితే ఆమె అట్లా ప్రవర్తిస్తుందని బైబిల్ సెలవిస్తుంది పిల్లరా. కనుక బైబిల్లో చూసినట్లయితే న్యాయాధిపతులు 16:5 ఫిలిస్తీన్లు మరి సర్దార్లు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతన్ని అలాగూ చేసి అతని గొప్ప బలము దానిలో ఉన్నదని మేము ఎలాగో అతన్ని గెలవచ్చునని తెలుసుకొనుము, మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము, అప్పుడు మాలో ప్రతి వాడును 1,100 వెండి నాణ్యములు మీకు ఇచ్చేదని చెప్పారు. మరి అక్కడ ఏమనుంటుందంటే డబ్బాశ గల స్త్రీ సర్దార్లు ఇచ్చేటువంటి డబ్బు కొరకు తన చెంత చేరిన పురుషుని ద్రోహము చేయుటకు తెగించింది. నాజీరు చేయబడిన దేవుని చేత వాడబడుచున్న సంసోను తన ఇంట చేరినప్పుడు తన బ్రతుకును మార్చుకొని సాధ్యమైతే సాటి అయిన సహకారిగా ఉండుటకు ప్రయత్నించక డబ్బు కొరకు ఒక దైవజనుడిని నాశనం చేయుటకు సిద్ధపడిన ఈమె ఎంత బండగుండెని చీల్చిందో, ఎంత ధనాపేక్ష కలిగిందో ఒకసారి మీరు ఆలోచించారా? ఢిల్లీలో ప్రేమ పలుకుడు మాటలు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే ఇచ్చకపు మాటలతో సంసోనును ఆకర్షించింది. అయితే ఢిల్లీలో సంసోన్ను సున్నితంగా బలశాలిగా ఉండేవి. శత్రువులు నీ ముందు నిలువలేకున్నవే, నీ మహాబలము దేనిలో ఉన్నది నాకు చెప్పవా అంటూ వేధించుచుండేది. సంసోను ఏదో ఒకటి చెప్పి తప్పించుకొనిచున్నాడు. ఆమె వదలక మరి ఏం చేస్తుందంటే బైబిల్ లేఖనం సెలవిచ్చినట్టుగా న్యాయాధిపతులు 16:15 మనం ధ్యానిస్తే, అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలియక పోతివని అతనితో అనెను. ఆ మాటలు అతన్ని బంధించుచుండెను. ఢిల్లీలో తన మాటల చేత అతన్ని ఏం చేసిందనంటే బాధించేది, తొందర పెట్టేది. అందుకు అతడు ప్రాణం విసికి చావగోరెను. ధనము ఆశించిన ఢిల్లీలో ఎంత దౌర్భాగ్య స్థితికి దిగజారిందో చూడండి. ఢిల్లీలో మాటలో ఒక బలమైన దేవుని బిడ్డ కూడా ప్రాణమును విసికి చావగోరినంత బలహీనపరిచింది. చివరికి సంసోను తన నాజీరు చేయబడిన వాడని తన తల వెంట్రుకల్లో కత్తిరించిన తన బలము పోయి మామూలు మనుషులు వలె అగుదునన్న సత్యాన్ని ఢిల్లీలాకు తెలియజేశాడు. చూసారా, వేశ్య చేతిలో పడితే మీ జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. కనుక ఒక పురుషుని కలిగిన స్త్రీ మరొక పురుషులతో ఇటువంటి వేశ్య చేస్తుందా, లేకపోతే ఆమె వివాహం చేసుకోకుండా వేశ్య జీవితాన్ని కలిగి జీవిస్తుందా? అటువంటి స్త్రీలతో మీకు సాంగత్యం ఉన్నట్లయితే ఇప్పుడే మీరు వారికి దూరంగా ఉండమని ప్రభునామంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఆమె సంసోను తన ఎంత ప్రేమించినో గుర్తించలేనంత రాక్షస గుండె కలిగింది. తన తొడ మీద అతను నిద్రపుచ్చి అతని తల వెంట్రుకలను కత్తిరించింది. చూసారా, బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా. సామెతలు 7:24-27 చూస్తే, నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలు ఆలకింపుడి, జారస్త్రీ మార్గం తట్టు నీ మనస్సు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళనకు పోవు మార్గము, ఆ మార్గము మరణ శాస్త్రులను దిగిపోవును అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాలని తన లేఖనాల ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు పిల్లరా. కనుక ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియ పాఠక, స్త్రీలు సామాన్యంగా సున్నితమైన వారని, అబలులని, బలహీన ఘటులని మనం అరుగుదము. అయితే స్త్రీ సాతానుకు చోటిస్తే ఒక స్త్రీ ద్వారా సర్వలోకానికి మోసగింపబడ్డానికి సాతానుడు సిద్ధమే. ఒక అవ్వ మోసగింపబట్టు వలన మనుషులందరూ పాపమునకు బానిసలేరి. ఒక స్త్రీ వలన కలిగే అనర్థాలను గుర్తించే సంగతులను మనం వింటున్నాం. అయితే ఒక స్త్రీ ఎంత బలహీనరాలైనా హృదయంలో దేవుడికి చోటిస్తే దేవుడు సాతాను మోసగించిన స్త్రీ సంతానం ద్వారానే సాతాను జయించినట్లుగా కన్యమరియ గర్భము జన్మించినట్లుగా క్రీస్తు ఈ లోకమునకు తిరిగి పంపించను. నీ అందాన్ని డబ్బు కొరకే అమ్ముకొని అనేకులకు పాడు చేస్తున్నావా, లేక నీ అందాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన కొరకు జీవిస్తున్నావో? స్త్రీగా ఉన్నది మీ ఇష్టం. కనుక స్త్రీలుగా ఉన్న మీరందరూ కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి మరియా యేసుప్రభు వారి కొరకు ఎలా ఎదురు చూసిందో మీ పరిశుద్ధ జీవితాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుడు చూపించే మార్గంలో నడుస్తూ మీరు దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసే స్త్రీలుగా ఉన్నప్పుడు మీ జీవితాలు వర్ధిల్లడమే కాకుండా మీతో ఉన్న మీ ఇంటి వారందరూ కూడా వర్ధిల్లుతారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను పిల్లరా.
జలస్త్రీ మార్గంలో ఉన్న స్త్రీలు ఎవరైనా ఉన్నచో ఈ వాక్యం వింటున్న మీరు జాగ్రత్త సుమి. దేవుడు మీతో నేరుగా మాట్లాడుతున్నాడు. పాపాన్ని విడవండి, పరిశుద్ధతని ప్రేమించండి, దేవుని రాజ్యానికి సిద్ధపడండి. లేకపోతే పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్ సెలవిస్తుంది కనుక నీవు కట్టుకున్న పురుషునితో ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నావు ఆ పురుషుడికి మోసము మాయ చేయకుండా అంతం వరకు అదే పురుషునితో నీ జీవితం కొనసాగించి మరి జాగ్రత్తగా జీవించమని ప్రతి స్త్రీకి దేవుని ఆత్మ ద్వారా మరి చెప్పడం జరుగుతుంది కనుక ప్రియులారా, స్త్రీల కొన్ని మీరందరూ ఆ విధంగా ప్రభు రాకడికి సిద్ధపడే కన్యకుల వలె ఎదురు చూచి ఆయన రాజ్యం మీరందరూ ఎత్తబడాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. మరి దీవింపబడిన వారందరూ విని ఆనందించిన వారందరూ మరి నూతనంగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆల్రెడీ ఈ కార్యక్రమాన్ని నిత్యము చూస్తున్న వారైతే కొత్త వారికి పంపించి మరి కార్యక్రమంలో వాళ్ళు కూడా బలపరుచుకునే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు ఎల్లవేళలా మీకు తోడయండి, దీవించి